అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ముప్పోట్ల ప్రచారం చేసుకొని విశాఖలో ఉన్నటువంటి రుషికొండను తొలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ని కట్టించి ఇంద్రభవనాలకు కట్టి అక్కడి నుంచి నేను పరిపాలన చేస్తాను, అందరికీ పరిపాలన అందిస్తాను, అందరినీ సక్రమైనటువంటి మార్గంలో నడుపుతానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషిని ప్రజలు ఇంటికి పంపారు. సరేలే అని చెప్పేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి నేను రాజధాని నిర్మాణానికి ఎంతైనా శ్రమ పడతాను, కష్టపడతాను, కనుకనే కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో కలిసి ఉంటే నిధులు వస్తాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ఉన్నాయని చెప్పేసుకొని చెప్పారు. నిజమే, మంచిదే. 18 మంది ఎంపీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 18 మంది ఎంపీలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో సత్తంబాలు కలుపుకొని అంటకాయంగా ఉన్నారు, వాళ్ళ శంకన ఎక్కువ ఉన్నారు. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం పరిస్థితిలో నిర్మలా సీతారామన్ 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి దాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులన్నింటిని కూడా ఇమ్మీడియట్గా నేను మంజూరు చేస్తానని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికి చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా తపాకాయలు పేల్చుకొని సంతోషాలకి అదుపు లేకుండా వాళ్ళేమో చాలా సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే అది ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇవ్వాలని ఈమె రికమెండ్ చేశారని చివరికి తెలిసేసరికి అంతా తుస్యమైపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పాపం పక్షి 18 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఇల్లిల్లా తిరుగుతూ ఉన్నాడు, ఇంటింటిగా తిరుగుతూ ఉన్నాడు. నిన్న ఢిల్లీ వెళ్ళాడు మన ముఖ్యమంత్రిగా. ఢిల్లీ వెళ్ళి ఆడింటికి ఈడింటికి ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి డేకరుకుంటూ అయ్యా మాకు సాయం చేయండి, మాకు సాయం చేయండి, మాకు సాయం చేయండి. ఇదంతా పోయిందని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఏదో నిధులు ఇస్తాయి, అప్పు పుడితే అభివృద్ధి చేసుకోవచ్చనంటే ఆలోచనతో ఉంటే ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి మరి ఏదో కంప్లైంట్ పెట్టాడు, ఫిర్యాదులు వెళ్ళి అని చెప్తా ఉన్నాడు. ఎవడు ఫిర్యాదులు పెట్టాడో, ఎవడు కంప్లైంట్ పెట్టాడో మీరు తెలుసుకోలేనంత అసమర్థులు కారు. మీరు తెలుసుకొని దాన్ని బయట పెట్టి నిలదీయచ్చు. ఆ రకంగా ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఇల్లింటికి తిరిగితే మాత్రం వాళ్ళు ఇస్తారు. వాస్తవానికి పాపం పక్షి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మనస్ఫూర్తిగానే ఇచ్చారు, కానీ అక్కడ బీజేపీ వాళ్ళు కాలడ్డం పెట్టారు.